ఈ నెల 28న సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేతలు భేటీ కానున్నారు. 2025 నుంచి 2026 బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 28న 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 28న సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేతలు భేటీ కానున్నారు. 2025 నుంచి 2026 బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 28న 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 28న సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండాలు ఎప్పటికే సిద్ధమయ్యాయి. శాఖల నుంచి తీసుకొచ్చినటువంటి ఎజెండాలను కేబినెట్ సమావేశంలో ముందు ఉంచబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఏడాదితో బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు పూర్తి కాబోతున్నాయి. ఈ ఏడాదిలో మిగిలి ఉన్నటువంటి నిధులు, అదేవిధంగా వాటికి సంబంధించి జమా ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలు, దస్త్రాలను సిద్ధం చేసేటువంటి ప్రక్రియ, వీటితో పాటుగా ఇక పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక పరంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, వీటిపైన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. భాగంగానే త్వరలోనే రాజధాని నిర్మాణ పనులు కూడా పూర్తి కాబోతున్నాయి. అదేవిధంగా పోలవరంకి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి పురోగతి, వీటితో పాటుగా రాష్ట్రంలో రహదారులు దెబ్బతిన్నటువంటి రహదారులకి పూర్తిగా మెరుగులు దిద్దేటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని పురస్కరించుకొని ఆర్థిక సంవత్సరాన్ని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినంత వరకు ఎంత మేర నిధులు సమకూర్చాలి, సమకూర్చినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం, కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు, వాటికి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా కేబినెట్ లో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులపై కూడా ప్రత్యేకమైనటువంటి అలర్ట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే సూపర్ 6 కి అమలుకి సంబంధించినంత వరకు కూడా ఎంత మేరకు నిధులు కేటాయింపులు ఉంటాయి, వీటికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి, వీటన్నిటిపైన కూడా కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.